శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ఛానల్ ప్రేక్షకులందరికీ వార ఫలితాల్లో భాగంగా మే నెల 25వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వైశాఖ బహుళ త్రయోదశి ఆదివారము నుండి జ్యేష్ఠ శుద్ధ పంచమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదలు గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు మేషంలో, వృషభంలో, మిథునంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. గ్రహ సంచారంలో మార్పుల వల్ల వృషభంలో రవి బుధులు, గురువు మారాడు, మిథునంలోకి వచ్చాడు. కర్కాటకంలో కుజుడున్నాడు, కేతువు కన్య నుంచి సింహానికి వచ్చాడు, రాహువు కుంభంలోకి వచ్చాడు, శని శుక్రులు మాత్రము మీనరాశిలో ఉన్నారు. అంటే ఈ వారం మారిన గ్రహాలు చూస్తే రాహువు, కేతువు, గురువు 3 గ్రహాలు కూడా మార్పు జరిగింది. ఈ మార్పులు ఎవరికి అనుకూలము, ఎవరికి ప్రతికూలము మొదలైనటువంటిది కూడా ఇక్కడ మనం చెప్పుకోవలసి వస్తుంది. అంటే మొట్టమొదలు కనుక చూసుకున్నట్లయితే ఈ మార్పు అనేటువంటిది కొద్దిగా సింహరాశి వారికి, అంటే ఇప్పుడు నేను మా రాశుల్లో చెప్తూ ఉంటాను, ఎందుకంటే గురువు యొక్క అనుకూలత ఎవరికి ఉంది అనేటువంటిది కూడా మనం ఇవాళ రాశుల్లో చెప్పుకుందాము. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మా రాశి మాత్రమే మేము చూస్తాము అనకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం అయితే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహము అంటే చంద్రుడు మాత్రం ఆది సోమవారాల్లో మాత్రము ద్వితీయంలో రవి బుధులు, తృతీయ గురువు, చతుర్థ కుజుడు, పంచమ కేతువు, వ్యయస్థానంలో శని శుక్రులు, 11వ స్థానంలో రాహువు. అంటే మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కుజుడు తృతీయంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొంత అనుకూలతలు పెరిగాయి మేషరాశి వారికి. అయితే శని ఏలిన అంటే శని దోషం మాత్రం కొంత ఉంటుంది. ఈ వారం ఉద్యోగపరంగా కొన్ని బాధ్యతలు, అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో మీతో పాటు అకారణమైనటువంటి విరోధాలు కూడా ఏర్పడే ఆస్కారం ఉంది. కొంతమంది వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మీ ముందు చేసేటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, ఇంకేదైనా సరే అది మీకు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. సంఘంలో రాజకీయ నాయకులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అమ్మాలి అనుకున్న స్థిర చిరాస్తులకు సంబంధించి క్రయ విక్రయములు కూడా ఈ వారం పెట్టుకోవచ్చు. కొంత బుధ, గురు, శుక్రవారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు కొంత అనుకూల సమయము ఈ బుధ, గురు, శుక్రవారాల్లో అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలాస వస్తువుల కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. తీవ్రంగా కొన్ని విషయముల యందు ఆలోచనలు, కొంత మనస్తాపాన్ని కలిగించేటువంటి విషయాలు వినడం వల్ల మీకు ఇబ్బంది కూడా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్లు పెట్టుకున్నవారు వారికి ఉద్యోగాలు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు,
కొంతమేరకు అనుకూలించే ఆస్కారం ఉంది, కానీ నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆదిత్య హృదయం, ఆదిత్య ఆరాధన ఈ వారం రోజులు కూడా చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం వల్ల గురువు యొక్క అనుకూలత ఇంకా పెరుగుతుంది. శనివారం నాడు యథావిధిగా శని సంబంధమైన స్తోత్ర పారాయణాదులు చేసుకోవటం అనేటువంటిది మేషరాశి వారికి తప్పకుండా చెప్పుకోదగినటువంటి విషయము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అంటే మీకు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అయితే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారంలో లగ్నంలోనే రవి బుధులు, ద్వితీయ గురుడు, తృతీయ కుజుడు, చతుర్థ కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి శని శుక్రుల యొక్క కలయిక కొంత అనుకూలత ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి రాహువు యొక్క పరిస్థితి అంటే ఈ వారంలో ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, అనుకున్న చోటికి బదిలీలు కావడం జరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా టార్గెట్లను సునాయాసంగానే పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. కొంత ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులైతే అవినీతి సంబంధమైనటువంటి వ్యవహారముల పట్ల దూరంగా ఉండటం చాలా వరకు కూడా మంచిది. అనుకోకుండా బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు పడవచ్చు. శత్రువులు మిత్రులవుతారు. కొంతమంది మిత్రువులు మీ ప్రవర్తన కారణంగా శత్రువులు కూడా కావచ్చు. రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు వస్తాయి. పదవీ యోగ ప్రాప్తి. ఎంత వీలైతే అంతంగా వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పనులు అధిక శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి టెండర్లు, కాంట్రాక్టర్లు మొదలైనటువంటివి బాగుంటాయి. అలాగే గోసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత నరఘోష అనేటువంటి దాని నుంచి తప్పించుకోగలుగుతారు. మొత్తానికి వృషభ రాశి స్త్రీలకు, వృషభ రాశి విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు సాధిస్తారు. దైవారాధన చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ మంగళవారం నాడు, శనివారం నాడు మన శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఏమిటి అంటే, రాశిలో సంచారం చేస్తున్న గురువు, రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, ప్రధానంగా ఈ గ్రహములు ఉన్నాయి. 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో రవి బుధుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. ఏకాదశంలో చంద్రుడు ఉంటాడు. దశమంలో శని శుక్రుల యొక్క కలయిక కొంత, ఈ కలయికల యొక్క ప్రభావము కావచ్చు, లేకపోతే కొంత గ్రహ సంచారంలో మార్పులు కావచ్చు. మిథున రాశి వారికి కొంత ప్రయోజనం అనేటువంటిది ఈ వారం నెరవేరే ఆస్కారం కూడా ఉంది. ప్రయోజనం లేని వ్యక్తులతో మాటలు ఎక్కువగా మాట్లాడకండి. అంటే ఏదో విధంగా కాలయాపన చేయడం అనేటువంటిది మంచిది కాదు. కొన్ని గొడవలు వాళ్ళ ద్వారానే మీకు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని బాగా గమనిస్తే సరిపోతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఉద్యోగపరంగా స్థానచలనాలు కూడా ఉండే ఆస్కారం ఉంది. శుభ కార్యక్రమాలకు విపరీతమైనటువంటి ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. అలసట కూడా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శన ఫలితం అనేటువంటిది అధికంగా ఉండవచ్చు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఎంత చేస్తే అంత మంచిది. అంటే కొత్త పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా కొంత సానుకూలంగా ఉన్నటువంటి వ్యాపారముల యందు పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇక అన్ని వృత్తులు అంటే చేతి వృత్తుల వారికి, బ్యాంకు రంగంలో ఉన్న వారికి మొదలైనటువంటి వారికి బడలికలు విపరీతంగా ఉంటాయి. కొంత పాత వాహనాదుల వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి. ఒక వాహనం మిమ్మల్ని ఖర్చులు బాగా పెట్టిస్తుంది. అలాగే
విద్యార్థులు మంచి మార్గంలో వెళ్ళండి, సహవాసాలు బాగుపట్టించుకోండి. అంటే కొంత చెడు సహవాసాలు అయ్యే ఆస్కారం ఉంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు అయితే మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. మొత్తానికి మిథున రాశి వారికి ఈ వారము లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణాదులు, అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము ప్రతిరోజు గోక్షేత్రంలో గోవులకు పండ్లు తినిపించండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకం పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి కూడా గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, కర్కాటకంలో ఉన్న కుజుడు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగ ప్రభావం కొంత కర్కాటక రాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. అలాగే కర్కాటక రాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యంలో శని శుక్రుల యొక్క కలయిక కొంత కర్కాటక రాశి వారికి ప్రధానమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. అప్పులు చేయకండి, ఎందుకంటే అప్పుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఖర్చులు మీకు తెలియకుండానే విపరీతంగా అవుతాయి. కానీ ఖర్చులు పెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచించండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బంది పడతారు. శ్రమకు తగిన ఫలితములైతే పొందుతారు. నిరుద్యోగులకు గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా కలుగుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది ప్రతి పనిలో కూడా. కాబట్టి కొంత స్వల్పమైన అనారోగ్య సమస్యల వల్ల మానసికంగా కొంత ఆలోచించాలి. అలాగే ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు స్థానచలనాలు ఈ వారం అధికంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇష్టం లేని చోటికి వెళ్ళటము, ఇష్టం లేని చోట ఉద్యోగం చేయడం లాంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. కొంత రాహువు యొక్క ప్రభావం చేత విదేశీ సంబంధమైనటువంటి వృత్తులు, విదేశీ సంబంధమైనటువంటి వీసా ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారు ఈ వారం అంతా జాగ్రత్తగా, అంటే గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే సింహంలో కేతువు, 12వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో గురువు, 10వ స్థానంలో రవి బుధులు, భాగ్యంలో చంద్రుడు, అష్టమ శని, అష్టమ శుక్రుడు. ఇక్కడ అష్టమ శని, అష్టమ శుక్రుడు యొక్క ప్రభావము కొంతమేరకు చూపిస్తున్నప్పటికీ ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుకూలత సింహరాశి వారికి కింద పడకుండా కాపాడుతూ ఉన్నది అని చెప్పవచ్చు. అనుకోని విధంగా మీకు తెలియకుండానే ఈ వారం కొన్ని సమస్యల్లో సింహరాశి వారు చిక్కుకుంటారు. బయటికి రావడానికి స్నేహితులు, వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా కావలసి వస్తాయి. ఆర్థికంగా బలోపేతం కాలేకపోవడం వల్ల కొన్ని నూతన వ్యాపారాలు అంశాలు అందుకోలేని పరిస్థితికి కారణం కావచ్చు. మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుంది. కానీ ప్రతి పరిస్థితిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో జాగ్రత్త వహించండి. విదేశీయానం చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది. పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సంతానం కోసం బాగా శ్రమిస్తారు. స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే నోటి దురుసుతనం వల్ల కావచ్చు, నోటి యొక్క దాని వల్ల కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే ఘర్షణ వాతావరణం అనేటువంటిది ఇంట్లో ఉండే ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రము ఈ వారం ఎక్కువగా ముందుకు వెళ్ళవు. కొంత నష్టం పడాల్సి వస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. కొంత చికాకులు పెరుగుతాయి. అన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తే సింహరాశి వారికి బాగానే ఉంటుంది. సింహరాశి వారు కూడా ఈ వారం అంతా గురుచరిత్ర పారాయణం పెట్టుకోండి, దత్తాత్రేయ దర్శనము. అలాగే ఈ శనివారం నాడు తప్పకుండా మీకు
దగ్గరలో దత్తాత్రేయ మన మన రావి చెట్టు ఉంటే, దత్తాత్రేయుడు కాదు, రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేసి విష్ణు సహస్రనామం చేయండి. రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి పిప్పలాదుని స్మరించండి. పిప్పలాద కృత స్తోత్రం ఒకటి ఉంది, అది మీకు చేస్తే మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఈ అష్టమ శని సంబంధమైనటువంటి దోషాల నుంచి కొంత దూరం అవుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి అంటేనే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు అయితే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, కన్యలో ఉన్నటువంటి కేతువు, ఇక సప్తమంలో రాహువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు, సప్తమ శని, సప్తమ శుక్రుడు, అష్టమ చంద్రుడు అవుతాడు సోమవారం నాడు. నవమంలో రవి బుధుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశ కుజుడు కొంత కన్యారాశి వారికి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కన్యారాశి వారికి విపరీతమైన మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని పనులు కాకుండా ఉంటాయి. కొంత మాట్లాడటం వల్ల కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో వివాహ సంబంధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. స్థిరాస్తుల సంబంధ క్రయ విక్రయ వ్యయాలు లాభిస్తాయి. కొంత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు తెలియకుండానే పెరుగుతాయి. కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టపోతారు. కాబట్టి ప్రతి నిర్ణయం మీకు ఆలోచించి తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. స్నేహితులు నుంచి కొంత వర్తమానం అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, కోరిన చోటికి బదిలీలు లాంటివి కూడా ఉంటాయి. కోర్టు సంబంధమైన తీర్పులు మీకు అనుకూలంగా రాకపోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొంత విద్యార్థులు బాగా శ్రమ పడితే ఉత్తీర్ణతను కూడా సాధిస్తారు. కొంత గ్రహముల యొక్క ప్రభావం వాహన చోదకత్వం చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని విషయాలను అద్దంలో పెట్టి చూడకండి. కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం అనేటువంటిది కూడా మంచిది. కన్యారాశి వారు ఆ పనుల్లో ఆటంకాలు ఉండకుండా ఉండాలి అంటే ప్రతిరోజు విఘ్న నివారణ కోసం గణపతి ఆరాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం నాడు వెంకటేశ్వర వజ్ర కవచము చేయండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశి వారికి గ్రహ సంచారం తుల నుంచి గనుక చూసుకున్నట్లయితే పంచమ రాహువు, షష్ఠ శని శుక్రులు, అష్టమ రవి, అష్టమ బుధుడు, నవమ గురుడు, దశమ కుజుడు, ఏకాదశ కేతు. ఇవి తులారాశి యొక్క గ్రహ సంచారం. తులారాశి వారికి ఇబ్బందులే లేవు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ప్రతి విషయంలో ఉండటం వల్ల కష్టపడితే సానుకూల ఫలితాలు బాగా సాధిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తిరీత్యా కొన్ని అవకాశాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాల్సినటువంటి విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కొన్ని ఫలితాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అది మీ ప్రధానంగా మనస్సులో సంతోషానికి అది హేతువు అవుతుంది. ధర్మ కార్యక్రమాలకు ధన వ్యయ సూచన బాగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలు ఓర్పుగా వ్యవహరించాలి. కొంత శని ప్రభావం అనేటువంటిది ఇబ్బంది తగ్గించినప్పటికీ కూడా కొన్ని కర్మలకు సంబంధించినటువంటి అనుభవం మీకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాలు కావటము,
అన్ని ఫలితాల్లో కొంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని నెగిటివ్గా కూడా ఉంటాయి. దాన్ని పట్టించుకోవద్దు. కొంత నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రేమ సంబంధంగా మోసపోతారు కాబట్టి మోసపోవటానికి ఎక్కువగా అవకాశం లేకుండా జాగ్రత్త పడండి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా బ్రహ్మాండంగా ఫలించే ఆస్కారం ఉంది. స్త్రీలు ఓర్పు వహించండి. ఇంట్లో కొంత తొందరపాటు పనులు చేయకండి. తులారాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు శివసహస్రనామ పారాయణము, శనివారం నాడు తమలపాకులతో ఆంజనేయ స్వామి ఆరాధన చేయించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన నవధాన్యాలు తినిపించండి. వృశ్చిక రాశి. విశాఖ ఒక పాదము, 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే వృశ్చికం నుంచి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు, పంచమ శని, పంచమ శుక్రుడు, షష్ఠంలో చంద్రుడు, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, నవమంలో భాగ్యంలో కుజుడు, దశమంలో కేతువు. కొంత విపరీతమైనటువంటి కష్టంతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. ఈ వారం ఏమిటి అంటే ప్రభుత్వపరమైనటువంటి పనులు, అప్లికేషన్లు పెట్టుకోవడం అనేది కొంత మీకు కలిసి వస్తుంది. ఎంతకాలం నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చాలా పనులు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన కొన్ని రోజులు దూరంగా పెట్టుకోండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నముల యందు కొంత అపశృతులు ఉండవచ్చు. కొంత సాంకేతిక విద్యను అవలంబిస్తున్న విద్యార్థులకు ర్యాంకులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. గురువారం నాడు శుభవార్త వింటారు. వృశ్చిక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటము, భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు జాగ్రత్త వహించండి. ఏదో కొత్తగా మేము వ్యాపారం మొదలు పెడతాం, ఎందుకు మొదలు పెట్టాలి, ఇప్పుడు వద్దు, ఉన్నదాన్ని చక్కదిద్దుకోండి, బద్ధకం విడిచిపెట్టండి, విపరీతమైన ఊహలకు దూరంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు కొంత అనుకూలతను ఇవ్వవచ్చు, కానీ బాగా కష్టపడాల్సి వస్తుంది. విదేశీ యానంకు మాత్రం అనుకూలత ఉంది. విదేశీ యానం చేయవలసినటువంటి వారు ముందుకు వెళ్ళవచ్చు. కళారంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు. శివదర్శనము, శివాలయంకు వెళ్ళటము, శివుడికి బిల్వపత్ర సమర్పణం చేయటము, విభూతి ధారణ చేయటము, అరుణాచల క్షేత్ర సందర్శనము చేసుకోవటం వల్ల కూడా కొంత మంచి జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, చతుర్థ శుక్రుడు, పంచమ చంద్రుడు, షష్ఠ రవి బుధులు, సప్తమ గురువు, అష్టమ కుజుడు, నవమ కేతు. కొంత ప్రభావం అనేది గ్రహ సంచారం ధనుస్సు రాశి వారి మీద పడ్డది. గతంలో ఉన్నంత మంచి ఫలితాలు ఉండకపోవచ్చు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని బాగా తిప్పుతాడు. ఒకసారి కావలసిన పని 10 సార్లు తిరిగితే అవుతుంది. ఇది ఎందుకురా బాబు అనిపిస్తుంది. అనారోగ్య సూచన, మైగ్రెయిన్ పెయిన్స్, అలాగే కొంత ఇబ్బంది పెడుతుంది. తోటి పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొంత శ్రమ తగ్గించుకుంటే బాగుంటుంది. రావలసిన ధనం అయితే చేతికి అందుతుంది. అన్ని రంగాల వారు సఫలీకృతులవుతారు. వివాహ ప్రయత్నాలు శుభప్రదంగా ఉంటాయి. బంధువుల రాక అధికంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి కొంత ఖర్చులైతే విపరీతంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి శుభకార్యములకు సంబంధించిన సమయం ఎక్కువగా వెచ్చించినప్పటికీ కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. విలాస వస్తువుల కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తానికి ధనుస్సు రాశి వారు మానసికంగా
బలోపేతం కావటానికి చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోక పారాయణము, సోమవారం నాడు ప్రదోషకాలంలో శివార్చన చేయించుకోవటం, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం, ఇవి మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. తదుపరి మకర రాశి. మకరం అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ రాహువు, తృతీయ శని శుక్రులు, పంచమ రవి బుధులు, షష్ఠ గురువు, సప్తమ కుజుడు, అష్టమ కేతువు, ఇవి మకర రాశి వారికి సంబంధించిన గ్రహ సంచారం. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. గ్రహముల యొక్క అనుకూలత వల్ల స్థిరత్వాన్ని సాధిస్తారు ప్రతి పనిలో కూడా. ఆర్థిక వ్యవహారముల యందు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మీ సామర్థ్యం వల్ల వాటిని దూరం చేసుకుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులు మీ జీవితాల్లో అడుగుపెట్టే ఆస్కారం. ఉద్యోగపరంగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది పై వాళ్ళది. కొంత ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి వ్యవహారముల యందు తలదూర్చడం దానిలో శ్రద్ధ పెట్టండి. కొంత భార్య అనారోగ్యం కొంత మీకు కలవరపాటు ఇవ్వవచ్చు. విలాస వస్తువుల కొనుగోలులో జాగ్రత్త వహించండి. నమ్మిన వారితో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు దాదాపు ఇది శుభ సమయము అని చెప్పవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కొంత మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని జరగవచ్చు. విద్యార్థులకు పర్వాలేదు, గట్టిగా చదివితే బయటపడతారు. వీసాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. మకర రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా మీరు అన్ని ఫలితాలు కూడా మంచిగా పొందవచ్చు. స్త్రీలకు, వివాహిత స్త్రీలకు కూడా వివాహాది సంబంధాలకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక మకర రాశి వారు ఈ వారమంతా విష్ణు ఆరాధన, విష్ణు షట్పది స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము మొదలైనవి చేయండి. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారమంతా, కుంభరాశి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, ద్వితీయ శుక్రుడు, తృతీయ చంద్రుడు, చతుర్థ రవి, చతుర్థ బుధుడు, పంచమ గురువు, షష్ఠ కుజుడు, సప్తమ కేతువు, ఇవి కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం. ఏలినాటి శని దోషము, కొంత పరోక్షంగా ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా ఒక అసంతృప్తి వాతావరణం అనేటువంటిది కూడా మీకు ఉంటుంది. జీవితం సాఫీగా నడవకపోవటం వల్ల ఎప్పుడూ ఒక రకమైన ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. తలచిన కార్యక్రమాలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకుంటే కొంత లబ్ధి చేకూరవచ్చు. కిరాణా సంబంధమైన వర్తకులకు నష్టము ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు కొంత భేదం ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానంలో కలిసి ఉండటం వల్ల, కలిసి ఆలోచించటం వల్ల గొడవలు తక్కువ అవుతాయి. కాబట్టి అనుకూలంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల మీరు పోట్లాడుకోవడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం అనేటువంటిది నెలకొని ఉంటుంది. ఇక ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మౌనంగా ఉండండి, భగవత్ ప్రార్థనలు చేయండి. అంతేగాని చిరాకులతో కాలం అనేటువంటిది వ్యర్థం చేసుకోవద్దు. అలాగే నరదిష్టి విపరీతంగా ఉంది. కొంత ఒక రహస్య సమాచారం మీకు అందుకొని కొంత కలవరపాటు పడతారు. అలాగే భూముల విక్రయంలో నష్టపోయే ఆస్కారం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్లు, ఆభరణాలు పోతాయేమో, జాగ్రత్తగా ఉండండి.
కుంభరాశి వారు కొంత ఆధ్యాత్మిక క్షేత్రములు, తీర్థయాత్రలు మొదలైనవి పెట్టుకోండి. ప్రతిరోజు ఏదైనా పారాయణం చేసుకోవడం, గురుచరిత్ర పారాయణం చేసుకోవడము, అలాగే వీలైతే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడము, పక్షులకు గింజలు ఆహారంగా వేయటము, కోతులకు అరటి పండ్లు పెట్టడము, ఇటువంటి పనులు చేయండి. ఇక గోవులకు ఎప్పుడు పెడుతూ ఉండండి. కొంత మీకు ఈ నెగిటివ్ ఫలితాలు తక్కువైపోతాయి. ప్రతి వారు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం రోజు, పిల్లలైతే యూత్ విద్యార్థులు బాగా చెయ్యండి. చెయ్యరు, మాకు బాగాలేదు అంటారు, మేము చెప్పినవి చెయ్యరు. ఏమవుతుంది? తల్లిదండ్రులు చేస్తే మీకు ఎలా ఫలితాలు వస్తాయి? మీరు చెయ్యాలి కదా, చెయ్యండి, బాగుపడండి. నా మాటను విశ్వసించండి, భగవంతుని నమ్మండి, మీరు ఖచ్చితంగా బాగుపడతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచారం వ్యయంలో రాహువు, రాశిలో శని శుక్రుడు, ద్వితీయ చంద్రుడు, తృతీయ రవి బుధుడు, చతుర్థ గురువు, పంచమ కుజుడు, షష్ఠకేతువు. ఇది మీనరాశి యొక్క గ్రహ సంచారం. కొంత మార్పు ఉంది, బాగా మార్పు లేకపోవచ్చు. కొంత కుటుంబ పురోగతికి సంబంధించిన విషయాలు, పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అయిన కొంత ఆనంద క్షణాలు ఈ వారం కూడా మీరు పొందుతారు. రాజకీయ పరంగా మంచి లబ్ధి చేకూరుతుంది. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. కొంత పక్షులకు సంబంధించినటువంటి పెంపకం మీద ఆసక్తి చూపిస్తారు. క్రమక్రమంగా కష్టపడుతూ ఉంటే ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు బుధ గురువారాల్లో కొంత శుభప్రదంగా ఉంది. సంతానపరమైనటువంటి ప్రయత్నములు చేస్తే సంతానం కలగవచ్చు. డ్రైవింగ్ చేసేవారు, దూర ప్రయాణాల్లో డ్రైవింగ్ చేసేటువంటి వారు భోజనం చేసిన తర్వాతనే వాహనం ఎక్కండి. భోజనం చేయకుండా ఎక్కడికి దూర ప్రయాణాలు కూడా చేయకండి. మానసిక ఒత్తిడి, ఒక రకమైన ప్రెషర్ అనేటువంటిది ఈ సాఫ్ట్వేర్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి 100% ఉంటుంది. ఏదో ఒక ఒత్తిడి మిమ్మల్ని క్రష్ చేస్తూ ఉంటుంది. కొంత సొంతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అవమానం పరచడం అనేది తట్టుకోలేకపోతారు. ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలి అనుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఇంట్లో గొడవలు కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీనరాశి వారికి వ్యయంలో ఉన్న రాహువు కదా, విదేశాలకు పర్వాలేదు. అయితే చతుర్థ గురువు పెద్దగా యోగించడు. అందుకే గురుచరిత్ర పారాయణం చేయండి. గురుచరిత్ర పారాయణము, దత్తక్షేత్ర దర్శనము, అరుణాచల దర్శనం, శివస్తోత్ర పారాయణం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలు సరస్వతి స్తోత్ర పారాయణం చేసి కానీ బయటకు వెళ్ళకండి. ఆదివారం నాడు మీనరాశి వారు మాంసాహారాన్ని మానేయండి. ఎందుకంటే మీనరాశి వారికి తృతీయ రవి బుధులు కాబట్టి కొంత నియమంగా ఉంటే బాగుంటుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మొత్తానికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ 25 మే నుంచి మే 31 నెలాఖరు వరకు చెప్పుకున్నటువంటి పరిహారాలు ఒక్కటే చెబుతున్నాను, అందరికీ చెబుతున్నాను. దయచేసి దైవాన్ని విశ్వాసంతో నమ్మి ముందుకు వెళ్ళండి. భగవంతుణ్ణి పట్టుకున్నవాడు బాగుపడతాడు. భగవంతునికి దూరంగా ఉన్నవాడే బాధపడతాడు. కాబట్టి మాకు ఇలా ఉంది అలా ఉంది అని సోమరితనంతో, ఇప్పుడు చాలామంది తల్లులు పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు పాపం. వీళ్ళేమో చెయ్యరు, ఇవన్నీ వింటారు, ఒక ఆలోచనలు బయలుదేరుతాయి. చెయ్యండి. యువతకు నేను ఇచ్చే సలహాలు ఇవే. సమయం అంతా మొబైల్ ఫోన్లతో గడపకండి. వ్యర్థమైన కాలక్షేపాలు చేయకండి. లేవండి, ఉదయం లేచి సూర్యుడికి ప్రయత్నం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, యాక్టివ్ అయిపోతారు. కాబట్టి మీ మంచి మీరు సాధించవచ్చు. మీ కృషితో నాస్తి దుర్భిక్ష. అన్ని రంగాల వారికి ఈ సూత్రం వర్తిస్తుంది. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, ఏవైనా సలహాలు కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మాట్లాడతాను, మంచి విషయాలు మనం చర్చించుకుందాం. అపాయింట్మెంట్కు కొంత రుసుము ఉంటుంది, అది చెల్లించండి. విదేశాల్లో ఉన్నాను కాబట్టి ఎక్కువగా కాల్ మాట్లాడలేకపోతున్నాను.
త్వరలోనే వస్తాను. కొన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. తప్పకుండా మనమందరం మళ్ళా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ బాగుండాలి. మీ అందరికీ శుభం జరగాలి.